నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికుల మరణాలను దాచిపెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది పార్లమెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి. అలాగే 35 ఏళ్ల క్రితం జరిగిన కాశ్మీరీ పండిట్ అత్యాచారాన్ని ఇవాళ మళ్ళీ దాన్ని తిరగతోడే ప్రయత్నం. 35 ఏళ్ళు దాన్ని దాచిపెట్టాయి ప్రభుత్వాలు. తర్వాత నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన, ఈ అంశాల మీద మాట్లాడుకుందాం. ముందర ఈ ప్రివిలేజ్ నోటీసు రక్షణ మంత్రి దాచిపెట్టింది, ఇవాళ ఆయన మరి కాంగ్రెస్ పార్టీ కనుక్కుంది ఏంటి సార్? సో జరిగింది ఒకసారి మనం వార్తాంశం ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత దీంట్లో అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది. దేని గురించి అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మే 11వ తేదీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆ ఆపరేషన్ సింధూర్ పైన జూలై నెలలో ఇచ్చినటువంటి చేసినటువంటి ప్రసంగంలో, ఆయన చేసినటువంటి ప్రకటనలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత జవాన్లు మరణించారు, ఆ విషయాన్ని దాచిపెట్టారు, పార్లమెంట్ ని తప్పుదోవ పట్టించారు అండ్ ఆయనకు ప్రివిలేజ్ నోటీస్ ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. స్పీకర్ని అడిగారు, ఆయన పైన చర్యలు తీసుకోవాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏం జరిగింది అసలు, రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగిందో చూస్తే ఇప్పుడు రీసెంట్ గా జస్ట్ మొన్న జస్ట్ 1-2 days క్రితము 6 మిలిటరీ పర్సనల్ చనిపోయినట్టుగా కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 5 జవాన్లు, ఒకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి. సో 5 కూడా 6 మరణించారు. వాళ్ళకి సంబంధించి నేషనల్ వార్ మెమోరియల్ ఉంటుంది. నేషనల్ వార్ మెమోరియల్లో వాళ్ళకి సంబంధించినటువంటి త్యాగ చక్ర వాల్ అని అంటారు. సో ఎవరైతే ఈ యుద్ధాల్లో లేకపోతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ లో లేకపోతే ఈ ఘర్షణాత్మక స్థితిగతుల్లో ఎప్పుడైతే కొంతమంది చనిపోయినటువంటి జవాన్లు ఉన్నారో వాళ్లకు హానరరీ, వాళ్ళకు ఒక వాల్ మీద, మెమోరియల్ వాల్ మీద వాళ్ళ పేర్లను రాస్తారు. సో ఆ అంశానికి సంబంధించి సుబేదార్ మేజర్ పవన్ కుమార్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి అండ్ రఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర్ చక్ర అవార్డు పొందారు ఆయన గతంలో ఇండియన్ ఆర్మీ నుంచి. అండ్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ ఎం మురళీ నాయక్ అండ్ హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్ వీళ్ళందరూ చనిపోయారు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి సర్జెంట్ సురేంద్ర కుమార్ గారు కూడా మరణించారు. సో ఈ 6 మరణించారు కాబట్టి ఈ వీర జవాన్లకు వాళ్ళ శౌర్య పరాక్రమాలను, వాళ్ళ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేర్లని ఈ వార్ మెమోరియల్లో చెక్కడం జరిగింది, ఆ శిలాఫలకం మీద రాయడం జరిగింది. సో ఇది ఇప్పుడు వచ్చిన వార్త. సో వెంటనే ఏంటంటే 6 చనిపోయారన్న విషయాన్ని గతంలో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పలేదు, ఒక్కరు కూడా చనిపోలేదని జూలైలో ఇచ్చినటువంటి పార్లమెంట్ ప్రకటనలో చెప్పారు అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద ఈవెన్ కేంద్ర రక్షణ శాఖ నుంచి కూడా ఒక వివరణ వచ్చింది. వాళ్ళ వివరణ ప్రకారం ఏంటంటే ఇంతకు ముందే అంటే DGMO బ్రీఫింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ టైంలో DGMO బ్రీఫింగ్ 11 మే రోజున ఇచ్చినటువంటి బ్రీఫింగ్ లో 5 సోల్జర్ చనిపోయారు అని ఆ రోజే ఒక ప్రకటన చేయడం జరిగింది. తర్వాత ఇంకో వ్యక్తి కూడా మరణించారు, దాన్ని కూడా మేము యాడ్ చేసి మళ్ళీ మాట్లాడడం జరిగింది అనేది DGMO గతంలో ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ లో చేసినటువంటి వ్యాఖ్యని ఇవాళ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అండ్ ఇంకొక వైపు చెప్పాలంటే ఈవెన్ వీళ్ళకి గ్యాలంటరీ అవార్డ్స్ కూడా ఆల్రెడీ ప్రకటించాము. ఆగస్టు 14వ తేదీన వీళ్ళకి ఫార్మల్ నేషనల్ రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాదు వాళ్ళు చేసినటువంటి ఈ బలిదానాలకు గాను వాళ్ళకి మేము గ్యాలంటరీ అవార్డ్స్ ని కూడా ప్రకటించాము. కొంతమందికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ కూడా చేశాము. దీన్ని ఎవరు దాచలేదు, కేంద్ర రక్షణ శాఖ ఎప్పుడు దాచిపెట్టలేదు అని వీళ్ళు చెప్తున్నారు. సరే, మరి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడింది ఏంటి? నిజంగానే ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు రఫేల్ ఫైటర్ జెట్స్ కూల్చేశారు పాకిస్తాన్ సైన్యము, మన రాఫెల్ జెట్స్ ని కూల్చేసింది అన్నదే మేజర్ చర్చ ఆ రోజున్న పరిస్థితుల్లో. మన ఎన్ని ఫైటర్ జెట్స్ పడిపోయాయి, అసలు ఏం జరిగింది చెప్పండి అని అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మన ఒక్క ఫైటర్ జెట్స్ కూడా కూలిపోలేదు అండ్ ఒక్క పైలట్ కూడా ఏమీ కాలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు అనేది మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. మనం వీ హ్యావ్ టు చెక్, నిజంగానే ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒక్క జవాను కూడా చనిపోలేదని స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారా, లేకపోతే ఓవరాల్ బ్రాడర్ కాంటెక్స్ట్ లో మనం దీన్ని అబ్జర్వ్ చేయాలనేది మనం చూడాల్సిన విషయం. ఇది వివాదం. కేసీ వేణుగోపాల్ గారండి మాట్లాడారు, ఏది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎవరు అమరులు కాలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పట్లో చెప్పారు, కానీ ఇప్పుడు 6 పేర్లు అంటున్నారు కదా. ఇది పార్లమెంట్ తప్పుదో పట్టించినట్టుంది కాబట్టి విశేషాధికార ఉల్లంఘన తీర్మానం, అదే ప్రివిలేజ్ మోషన్. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కేసీ వేణుగోపాల్. In this, Rajnath Singh, defense minister only, so that nobody
in Sindhu. Nobody. But the government only mentioned 6 names now. And mentioned all names in the notice. Completely misguiding the parliament. Completely lying to the parliament. This is a clear case of privilege. That's why I moved a privilege motion against Rajnath Singh ji to the Speaker of the House. సో ఇది సో కంప్లీట్లీ మిస్గైడ్ చేశారు అనేది వేణుగోపాల్ గారి వెర్షన్. సరే, కేంద్ర హోమ్స్ మన రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ లో వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అసలు సర్టెన్ పోస్ట్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ సాట్ టు మిస్రిప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్స్ అడ్రస్ డెలివర్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ July 28 అని చెబుతూనే ఆయన చెప్పిందంటే, దీస్ ఆర్ డెలిబరేట్లీ మిస్లీడింగ్ అండ్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి లక్ష్యం. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ బ్రీఫింగ్ కూడా ఇచ్చారు మన రక్షణ శాఖ చెప్పారు కదా, తర్వాత డీజీఎంఓ ఇచ్చిన బ్రీఫింగ్ లో ఇవన్నీ మెన్షన్ చేసి డీజీఎంఓ బ్రీఫింగ్ లో మెన్షన్ చేశారు. వాళ్ళకు గ్యాలంటరీ అవార్డ్స్ ప్రకటించాము. ఈ 6 సైనికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి గ్యాలంటరీ అవార్డ్స్ ఇచ్చాము. వాళ్ళకి రావాల్సినటువంటి ఏది ఎక్కడా కూడా వాళ్ళని దాచిపెట్టలేదు. ముఖ్యంగా భారత త్రివిధ దళాలు ఏ రోజు కూడా మన సైన్యాన్ని, చనిపోయినటువంటి సైన్యాన్ని వాళ్ళు చనిపోలేదనే నెంబర్ చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. పాకిస్తాన్ చేస్తుంది ఎప్పుడు కూడా. పాకిస్తాన్ తీసుకెళ్తారండి వాళ్ళ శవాలని, చనిపోయిన ఎగ్జాక్ట్లీ శవాల్ని అసలు వాళ్ళు రెస్పెక్ట్ తీసుకెళ్లరు. వాళ్ళు తీసుకెళ్లరు. మాకు డిజైన్ చేసుకుంటారు. సైన్యాన్ని డిజైన్ చేసుకున్నటువంటి సంస్కృతి పాకిస్తాన్కి ఉంటుంది, భారతదేశానికి ఎప్పుడు ఉండదు. బట్ అయితే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయం ఉంది ఇందులో. అయితే ఆ రోజున చర్చ ఏంటంటే, రఫేల్ ఫైటర్ జెట్స్ మీదనే ఎక్కువ జరిగింది. ఫైటర్ జెట్స్ కూలిపోయాయి, పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, మనం ఓడిపోతున్నాము, మనం ఓడిపోయాము, అందుకోసం వెనక్కి వెళ్ళిపోయాము, మనకు అందుకోసం సీజ్ ఫైర్ ప్రకటించారు. అండ్ అది కాక డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒత్తిడి మేరకు మోదీ గారు సరెండర్ అయిపోయి ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు. ఇది అప్పుడు ఆరోపణ. సో దాన్ని బేస్ చేసుకొని ఒక్క రైఫల్ ఫైటర్ జెట్ కూడా కూలిపోలేదు అండ్ ఒక్క పైలట్ కి కూడా ఏమీ కాలేదు. ఇవాళ చనిపోయిన దాంట్లో కూడా ఒక్క పైలట్ లేడు. వీళ్ళందరూ కూడా ఆపరేషనల్ స్టాఫ్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సర్జెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జెంట్ చనిపోయారు. ఇందులో సర్జెంట్ అంటే ఆయన మెయింటెనెన్స్ విభాగంలో ఉండేటువంటి వ్యక్తి. సో ఆ దాడులు చాలా వరకు చేసింది సివిల్. పాకిస్తాన్ కూడా చాలా చేసింది. పాకిస్తాన్ చేసినటువంటి షెల్లింగ్, కంటిన్యూస్ గా షెల్లింగ్ జరిగింది. అక్కడ వాళ్ళు కంటిన్యూస్ గా షెల్ చేశారు. ఇంకో వైపు చెప్పాలంటే వాళ్ళు డ్రోన్ అటాక్స్ జరిగాయి. వాళ్ళు మన పైన ఎయిర్ అటాక్స్ కూడా చాలా వరకు చేశారు. అన్నిటిని మనం ఇంటర్సెప్ట్ చేయగలిగాం, కానీ అందులో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ఇక్కడ ఒక గొడవ ఏంటంటే, చాలా మందికి ఈవెన్ కేంద్ర ప్రభుత్వం విషయంలో కూడా ఒక చిన్న అభ్యంతరాలు ఉన్నాయి. అండ్ వాళ్ళు ప్రకటించిన సందర్భాల్లో కూడా కొంచెం క్లియర్ గా పొలిటికల్ స్టేట్మెంట్స్ రావాల్సినవి రాలేదు. నా పాయింట్ అది కేవలం డీజీఎన్ఓ స్థాయిలో మాట్లాడడమో, లేకపోతే ఆర్మీ పర్సనల్స్ తోటి ప్రెస్ మీట్స్ పెట్టించి మాట్లాడడమో ఇవి చేశారు. అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళ భయం ఏంటంటే, ఇదేదో రాజకీయంగా వాడుకుంటున్నారు అని అంటారేమో అనే భయమో మరేంటో నాకు తెలియదు. మీకు ఇన్ఫార్మ్డ్ ఫోర్సెస్ లో ఆ ఫ్రేమ్ లో మాట్లాడటం అలవాటు అవుతుంది. అది ఇంకా వాళ్ళకి ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ గివెన్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్, అప్పుడు కానీ వాళ్ళు ఓపెన్ కారు. వాళ్ళకి అప్పటికి ఆ సమయానికి ఇన్స్ట్రక్షన్స్ లేవేమో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, 6 చనిపోయారు, 10 మంది చనిపోయారు. మనం ఈ లెక్కల్లో పడిపోయి లిటరల్లీ మాట్లాడితే ఇది ఒక గొప్ప విజయం అండి. ఆపరేషన్ సింధూర్ చాలా అద్భుతమైనటువంటి విజయం మనకి. నిజంగా ఎందుకు విజయము అని అంటే కనుక, ఆపరేషన్ సింధూర్కి ముందు, ఆపరేషన్ సింధూర్కి తర్వాత భారత డిఫెన్స్ ఫోర్సెస్ ని చూడాలి అని అంటే కనుక చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనం. ఎందుకు అనంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన టైం, డ్రోన్ వార్ఫేర్ మొదలైన టైం, అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు, ప్రిసిషన్ తో కూడినటువంటి టార్గెట్స్ ని మనం డిస్ట్రాయ్ చేయాలి. ఇట్లాంటి ఒక కొత్త వార్ లోకి ఎంటర్ అవుతున్న టైంలో అతి తక్కువ నష్టంతో శత్రు దేశాలకు ఎక్కువ నష్టం కలిగించగలిగాము. సుమారు 100-150 వరకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులు, అదేవిధంగా టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేశాము. మిలిటరీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ని ధ్వంసం చేశాము. ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశాము. సో ఒక గొప్ప విజయం. అండ్ అది కాక ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఏవైతే ఎక్విప్మెంట్ ని మనం ప్రయోగించాము, బ్రహ్మోస్ కావచ్చు, ఆకాశ్ తీర్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మన మిజైల్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ బయట దేశాలు చూస్తున్నాయి మనల్ని. ఈవెన్ ఇప్పుడు ఆర్మేనియా లాంటి దేశం కావచ్చు, యుఏఈ వాళ్ళ ఆకాశ్ తీర్ తీసుకుంటోంది అని అంటే, ఆపరేషన్ సింధూర్ లో మనం దాన్ని సమర్థవంతంగా వినియోగించాం. అంటే వాళ్ళ సైనికుల మృతదేహాల్ని వాళ్ళు ఎట్లా తీసుకెళ్తున్నారో ఆ విజువల్ చూడండి. పాకిస్తాన్ వాళ్ళు, అవును, వాళ్ళు గాడిదల మీద వేయచ్చు, పీసీఆర్ వేయచ్చు, గాడిదల మీద తీసుకెళ్తున్న దృశ్యాలు. అంటే వాళ్ళ సైనికులకి వాళ్ళు ఇచ్చే గౌరవం అది.
అవును, వాళ్ళు అసలు కొన్ని సందర్భాల్లో కార్గిల్ వార్ లో టైంలో అయితే వాళ్ళు వదిలేశారు, మాకు సంబంధం లేదన్నారు. అండ్ ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, 1947-48 లో కూడా యుద్ధం, పాకిస్తాన్ సైన్యం లోపలికి వచ్చింది, దానికి పష్తూన్ ట్రైబ్స్ అని పేరు పెట్టారు. పష్తూన్ తెగకు సంబంధించిన ట్రైబ్స్ వచ్చారు అని. అంటే మేజర్ ఏంటంటే అప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం పెట్టకపోతే ఏ దేశమైనా సరే ఆక్యుపై చేయాలి అని అంటే గనుక ఆ దేశము సైన్యాన్ని పంపించకూడదు అని బ్రిటిషర్లు పెట్టిన నిబంధన ఉంది. సో బ్రిటిషర్ల నిబంధన ఉంది కాబట్టి 1947-48 పాకిస్తాన్ కశ్మీర్ యుద్ధంలో వాళ్ళు సైన్యాన్ని పంపించి, సైన్యం కాదు వీళ్ళు పష్తూన్ తెగ అన్నారు. సో అట్లాగే ఆపరేషన్ జిబ్రాల్టర్ 1965 లో యుద్ధం జరిగే దానికి ముందు యుద్ధం పాకిస్తాన్ డైరెక్ట్ గా యుద్ధంలోకి రాకుండా జిబ్రాల్టర్ పేరిట వచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితులు కేసీ వేణుగోపాల్ లెటర్ నోటీస్ ఇచ్చారు, అందులో 6 పేర్లు. ఎస్, మనం చెప్పాం కూడా. సో పవన్ కుమార్, సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అండ్ రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్. సో ఓకే, అంటే బహుశా మిలిటరీ వాళ్ళు డీజీఎంఓ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ బ్రీఫింగ్ చేసినప్పుడు ఆ టైంలో వీళ్ళు కొలంబియాలోనో లేకపోతే ఒమన్లోనో ఉండుంటారు, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. దీని మీద క్లారిటీ లేదు, మనం అంత సింపుల్ గా కూడా అనాల్సిన అవసరం లేదు. లెట్ దెమ్ క్లారిఫై. నిజంగా మాట్లాడితే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు క్లారిఫై ఇస్తారు, దాని మీద క్లారిఫికేషన్ ఏదో ఉంటుంది, దాని మీద మనం చర్చించవచ్చు. బట్ వాళ్ళు ఎందుకు మనం డిస్కస్ చేయాల్సి వస్తుందంటే నా పాయింట్ కూడా ఒకటి ఉందండి. 6 చనిపోయారనగానే మనం తగ్గిపోయినట్టు, ఒక రఫేల్ ఫైటర్ జెట్ కూలిపోయింది అంటే మనం అది చేయకూడదు. కాంగ్రెస్ ప్రయత్నం అదే. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, నెతన్యాహు మీద విపరీతమైన భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కానీ దేశానికి వచ్చేప్పుడు వాళ్ళందరూ కట్టుబడి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఆయన విపరీతంగా వ్యతిరేకించే విపక్షాలు కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డాయి, యుద్ధం చేయాల్సిందే, నువ్వు తెగిపోతే మేమైనా చేస్తాం. మళ్ళీ మనం ఏదో తెలుగు మాస్ సినిమాల్లో ఒక హీరో 100 మందిని ఒకటే చేతితో చంపేసినట్టుగా కాదు కదా. 10 మంది 10 బుల్లెట్లు పడ్డా గానీ కూర్చునేటట్టు ఉండదు, రియల్ లైఫ్ ఇది. సో పాకిస్తాన్ సైన్యం కూడా వాళ్ళు దాడి చేస్తారు, దాడి చేసినప్పుడు మన వాళ్ళు కూడా అంటే శౌర్య పరాక్రమాలని మనం తగ్గించే ప్రయత్నం చేయకూడదు. మన వాళ్ళు చనిపోయారు అని అంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తించే విధంగా ఉండాలి. ఇప్పుడు నిజంగానే రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు ప్రకటన చేశారు అనుకుందాం, ఆ తర్వాత వాళ్ళకి నిజంగానే ఎటువంటి గ్యాలంటరీ అవార్డ్స్ రావడమో, వాళ్ళ కుటుంబానికి నిజంగానే ఒక గర్వంతో కూడినటువంటి భావన, నా దేశం కోసం నా బిడ్డ చనిపోయాడు అనే భావన వాళ్ళకి లేకుండా చేసే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం విమర్శించాలి. డెఫినెట్లీ వాళ్ళను దోషిగా మనం చూడాలి. అంతేగాని త్రివిధ దళాలు, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ గానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. అండ్ వాళ్ళు వారు మెమోరియల్లో వాళ్ళని మనం పొందుపరుచుకున్నాం. సార్ ఇళ్లలో మురళీ నాయక్ మహబూనార్ అనుకుంటా వచ్చింది, మనకు తెలుసు కదా అవన్నీ. సైనిక లాంఛనాలతో నడుస్తుంటే పక్కన జనాలు అటు ఇటు నుంచొని నివాళులు అర్పించారు. మర్చిపోతాం అవన్నీ మనం, ఇవన్నీ మర్చిపోలేం కదా. సో సైనిక లాంఛనాలతోటి వాళ్ళకు అధికారికంగా చేయాల్సినటువంటి ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా, వాళ్ళ గౌరవం ఇగ్నోర్ చేస్తుంటే ఎస్ యూర్ రైట్. బట్ రాజ్నాథ్ సింగ్ ప్రకటన ఏంటి, ఆయన ఏం మాట్లాడాడు, లెట్ హిమ్ క్లారిఫై. కాశ్మీర్ పండిట్ సరళా భట్ అత్యాచారం హత్య జరిగిన 35 ఏళ్ల తర్వాత అండి ఛార్జ్షీట్. ఎక్కడైనా మనం చూసామా అంటే 35 ఏళ్ల పాటు పట్టిందా అక్కడ ప్రభుత్వాలకి ఛార్జ్షీట్ వేయడానికి? నరమేధాన్ని, కాశ్మీర్ నరమేధాన్ని, 90s లో జరిగిన నరమేధాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం ఇంతకుముందు ప్రభుత్వాలు చేసి, సరే అట్లీస్ట్ ఇప్పటికైతే ఒక మార్పు వచ్చింది, ఇక్కడ మొదలవ్వాలి అంటే ఇంకా ఎన్ని ఇలాంటి సంఘటనలు జరిగినాయో. సార్ నిజంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సార్. ఒక ఊర్లో ఉన్నారు, మీ ఊర్లో ఉన్నాం మనం, ఆ ఊర్లో మీరు ఉన్న ఫలంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి అని ఎవడన్నా మీ ఇంటి పక్కవాడు మీ మీద దాడి చేశాడు అనుకోండి, ఏం చేస్తారు? ఊరు పెద్ద దగ్గరికి వెళ్తారు, చెప్తారు పలానా వాడు నన్ను బెదిరిస్తున్నాడు అని. ఊరు పెద్ద కూడా అవును కరెక్టే, వాడన్న దగ్గర మీరు వెళ్ళిపోండి అంటే ఏం చేస్తారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం మనం, రైట్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కొంచెం మాకు భద్రత కల్పించండి అని అడుగుతాం. పోలీసులు కూడా మేమేం చేయలేము మీరు వెళ్ళిపోండి అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? సో అదే కశ్మీర్లో జరిగింది, కొన్ని లక్షల మందికి జరిగింది. రలీవ్ గలీవ్ చెలివ్ ఇది నినాదం. అయితే మతం మారండి, లేదంటే చచ్చిపోండి, లేదంటే పారిపోండి, లేదంటే చచ్చిపోండి. ఈ 3 రలీవ్ గలీవ్ చెలివ్ అనే నినాదాలు వినబడుతూ ఉంటే కశ్మీర్ లోయలో ఉన్నటువంటి పండిట్లు, హిందువులు బిక్కుమని ప్రాణాలు అరచేత పెట్టుకొని కొంతకాలం వెళ్ళదీశారు. అదే సమయంలో 1990 ఏప్రిల్ 18వ తేదీన జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ, టెర్రరిస్టులు సరళా భట్ అనే అక్కడ మొహం ఆమె కనబడుతోంది, ఆ సరళా భట్ అనే ఆవిడ అక్కడ ఎక్కడంటే అనంతనాగ్ లో ఒక
మెడికల్ ఇన్స్టిట్యూట్ లో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెని ఏప్రిల్ 18, 1990 తేదీన ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక రోజు తర్వాత ఆమె శవం శ్రీనగర్ లో తేలింది. ఒంటి మీద విపరీతమైన గాయాలు, అత్యాచారము, ఆమె మీద అత్యాచారం చేశారు, లైంగికంగా హింసించారు, ఆమెను చంపేశారు. చంపేసి ఆమె ఒంటి మీద రాశారు తెలుసా, ముఖ్బీర్ అని రాశారట. ముఖ్బీర్ అంటే ఇన్ఫార్మర్ అని. ఆమెను తీసుకెళ్లి శ్రీనగర్ లో పడేస్తే, శ్రీనగర్ లో ఒక నదిలో పడేశారు. ఆ తర్వాత దొరికింది ఆ శవము. ఆమె భౌతిక కాయం దొరికిన తర్వాత ఆమె ఇంటి పైన గ్రెనేడ్లతో దాడి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నరమేధం. ఆమె చనిపోయిన తర్వాత, ఈ సరళా భట్ కేసు వచ్చిన తర్వాత, ఆమె ఈ మరణ వార్త బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల వేల మంది ఇక్కడ ఉండలేమని చెప్పి పారిపోయిన పరిస్థితి. అంటే భయపెట్టడం కోసం, అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి హిందువులందరినీ తరిమి వేయడం కోసం చేసినటువంటి సంఘటన. అందులో ఎవడు మెయిన్ గా అంటే ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత, 90లో జరిగింది, 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే మనం ఇంత డిస్కస్ చేయాలా అని అనుకోవద్దు. 35 సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ నమోదైంది. ఇంత దారుణం చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ. ఆ వేల మందికి సంబంధించి ఏవి కూడా ఆధారాలు లేవని కొట్టేశారు. వేటికి సంబంధించి కూడా డీటెయిల్డ్ అయిన రిపోర్ట్స్ లేవు కాబట్టి వాటి మీద విచారించలేమని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది 200-300 కేసులు తీసుకెళ్లి వీటి మీద విచారణ జరిపించండి. సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని గురించి ఏం చర్చిస్తాం ఒక్కర్లేదు అంది. అంటే ఎవరు పట్టించుకోలేదు కాశ్మీరీ హిందువుల్ని. ఎవ్వరు పట్టించుకోకపోతే ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ప్రాణాలు అచేత పెట్టుకుని బయటకు వస్తే, నేను కాశ్మీర్లో స్వయంగా వెళ్ళానండి. ఇప్పుడు అందులో ఎవరెవరి పేరు మీద ఈ ఛార్జ్ షీట్ పెట్టారనంటే యాసిన్ మాలిక్. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యాసిన్ మాలిక్. వీలైతే ఆ ఫోటో పెట్టాలి. ఇప్పుడు యాసిన్ మాలిక్ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఇదే యాసిన్ మాలిక్ మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఇదే యాసిన్ మాలిక్ మీద ఈ కేసులో కాదు, ఇప్పుడు అతను తిహార్ జైల్లో ఉన్నాడు, జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. ఈ యాసిన్ మాలిక్ ఈ JKLF కమాండర్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కమాండర్. వీడిని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిలిపించుకొని అంతో మాట్లాడి అతని ఆరోపణ ఏంటి తెలుసా, మమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం మమ్మల్ని లష్కరే తైబా హఫీజ్ సయీద్తో నన్ను మాట్లాడమన్నారు. నేను వెళ్ళి మాట్లాడాను, భారత ప్రభుత్వం తరపున మధ్యవర్తిగా వెళ్ళి నేను ఆ లష్కరే తైబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో మాట్లాడాను, హఫీజ్ సయీద్తో మాట్లాడాను, కానీ నన్ను కావాలని వీళ్ళ అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆ పర్టికులర్ యాసిన్ మాలిక్ స్టేట్మెంట్. సో ఎవరెవరి మీద అంటే యాసిన్ మాలిక్, ఖుర్షీద్ అహ్మద్ చల్కు, అబ్దుల్ హమీద్ షేక్, మొహమ్మద్ యూసఫ్ సోఫీ అలియాస్ ఇద్రీస్, గులాం మొహమ్మద్ తప్లు, వీళ్ళందరిపైన కేసు నమోదైంది. ఛార్జ్ షీట్ ప్రైమ్ మినిస్టర్ తో కలిసింది. ఇదే యాసిన్ మాలిక్ కొన్ని వందల వేల మందిని చంపినవాడు, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ గా పనిచేసిన వాడు. సో ఎందుకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాసిన్ మాలిక్ ని పిలిచారు? చూడండి, ఆ స్మైల్ తో నవ్వడం ఏంటి, అది ఏంటి అసలు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో అన్ని రకాలుగా సార్, కాశ్మీరీ హిందువులు అయ్యో అయిపోయింది కదా, అసలు మమ్మల్ని చంపిన వాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రావడం ఏంటి అని అనుకుంటాడు. ఇంకోవైపు ఈవెన్ అక్కడ ఆర్మీ పర్సనల్ చాలా మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని నిజంగా అక్కడ పనిచేస్తారు సార్ మన కోసం. వాళ్ళందరి ఆత్మస్థైర్యం ఏం కావాలి అసలు? సో అది విషయం. సో ఇప్పుడు ఇందులో ఈ 5 పేరు మీద ఛార్జ్ షీట్ వేశారు. 5లో 3 చనిపోయారు, ఆల్రెడీ 2 ఉన్నారు. ఒకడు యాసిన్ మాలిక్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు తిహార్ జైల్లో. ఇంకొకడు అహ్మద్ చల్కు అనేవాడు, ఖుర్షీద్ అహ్మద్ చల్కు అనేవాడు ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాడు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. సో ఇది జరిగింది. ఒక ఛార్జ్ షీట్ వేస్తే ఎందుకు చర్చించాల్సి వస్తుంది అని అంటే కొన్ని వందల వేల మంది ఇలా 737 పేజీల ఛార్జ్ షీట్ సార్. ఇన్ని సంవత్సరాల్లో దీని మీద విచారణ చేయమంటే విచారణ జరపలేదు, ఏజెన్సీస్ ఎవరు జరపలేదు. ఎందుకంటే బేసికలీ జమ్మూ కాశ్మీర్లో దాన్ని ఏమంటారంటే RSP అంటారు, రణ్బీర్ RPC. మన దగ్గర IPC ఉంటుంది కదా, ఇండియన్ పీనల్ కోడ్, అక్కడ RPC ఉంటుంది, అంటే రణ్బీర్ పీనల్ కోడ్ అనమాట. సో ఆర్టికల్ 370 రిమూవ్ అయిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ అక్కడ అమలైంది. సరే, ఇప్పుడు భారతీయ న్యాయ సమితి అక్కడ అమల్లోకి వచ్చినట్టు. అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్, జమ్మూ కాశ్మీర్ స్టేట్ సబ్జెక్ట్ కదా. సో 1980 నుంచి 90 వరకు ఆ నరమేధం ఏదైతే జరిగిందో కాశ్మీరీ హిందువుల పైన, వేటికి FIR నమోదయ్యాయి. విచారణ జరపడానికి ఆ టైంలో పర్టికులర్ జెనోసైడ్ జరిగిన టైంలో పోలీసులు సరిగ్గా లేరు, వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ల మీద దాడులు జరిగాయి కాబట్టి వాళ్ళు ఈ ఫైళ్ళన్నీ తగలబెట్టేశారు కాబట్టి ఏమీ చేయలేమని చేతులు దులుపుకున్నాయి ప్రభుత్వాలు.
కొన్ని కేసులు అక్కడక్కడ అడపాదడపా నడుస్తూ వచ్చాయి అంతే. వాటన్నిటికీ ఆధారాలు లేవని చేతులు దులుపుకున్నారు. ఈవెన్ అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరూ పని చేయలేదు. అండ్ నిజంగా మాట్లాడితే అప్పుడు సిబిఐ లాంటివి అక్కడ ఎంటర్ అవ్వడానికే వీల్లేదు, ఆర్టికల్ 370 ఉంది కాబట్టి. సిబిఐలో, ఈడీలో లేకపోతే ఇంకోటి ఏదో విచారణ సంస్థలు అక్కడికి వెళ్ళడానికి లేదు. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి అధికారాలు చాలా పరిమితం, బికాజ్ ఆర్టికల్ 370 ఉంది కాబట్టి. సో 2019లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కొన్ని కేసుల్ని తిరగదోడే ప్రయత్నం చేస్తే 2024లో ఈ కేసు మీద విచారణ జరపాలని ఆదేశిస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SIAని జమ్మూ కాశ్మీర్ సమయ SIA వేస్తే ఆ SIA ఛార్జ్ షీట్ వేసింది 2 ఏళ్ల తర్వాత. అంటే కొన్ని వందల వేల మంది, మీరు ఊరికే గూగుల్ చేసి తెలిస్తే 3 లక్షలు 4 లక్షల మంది ఉట్టిగా చనిపోయారు సార్. చాలా మంది చనిపోయారు, విస్థాపితులయ్యారు, ఎక్కడెక్కడికో వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో ఇంత మారణహోమం జరిగితే కూడా మౌనం వహించినటువంటి మౌన ముని యసిన్ మాలిక్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రైమ్ మినిస్టర్ లో. సో దిస్ ఇస్ ద చాలా ట్రాజెడీ. సో ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్తే, తెలంగాణలో నితిన్ నబీన్ రాష్ట్ర బీజేపీలో మార్పు వస్తుందా? రాష్ట్ర బీజేపీ ఎలా ఉందో అలాగే ఉండాలనుకుంటుందేమో సార్. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మార్పులు తీసుకొచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుందో అర్థం. అంటే వాళ్ళ స్ట్రాటజీ వేరే ఏదైనా ఉందేమో, అంటే వేరే ఎత్తుగడతో వస్తున్నారేమో. ఇప్పుడు మారకూడదని నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఎవరు వస్తే మారుస్తారు వాళ్ళు. సో కరెక్ట్ అన్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన తెలంగాణలో జరిగింది. మామూలుగా అయితే దీనికి కొంచెం ప్రాధాన్యత కూడా ఉంది, సిగ్నిఫికెన్స్ ఇస్ దే డెఫినెట్లీ. ఎందుకంటే నితిన్ నబీన్ గారు ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు బెంగాల్లో ఎలక్షన్ విజయం వచ్చింది. ఆ తర్వాత నిజంగా బెంగాల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు. అడపదడప 1-2 ప్లేసెస్కి ఒక రోజుకు వెళ్ళి ఒక ఈవెంట్స్ కోసం అని చెప్పేసి పర్టికులర్లీ ఆ కార్యక్రమాలు ఏవైనా ఉంటే వెళ్ళి రావడం చేశారు. కానీ పర్టికులర్గా ఒక 2-3 రోజులు పర్యటన చేసిన రాష్ట్రాల జాబితా తీస్తే ఫస్ట్ పంజాబ్ వస్తుంది. ఆయన తెలంగాణకు రావడానికి ముందు పంజాబ్కి వెళ్ళారు 3 రోజుల పర్యటన, ఆ తర్వాత తెలంగాణకు వచ్చారు 3 రోజుల పర్యటన కోసం. అండ్ తెలంగాణ పర్యటనలో అండ్ పంజాబ్ పర్యటనలో ఆయన స్పెసిఫిక్ గా చెప్పాలంటే నితిన్ నబీన్ గారి కొంత స్టైల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంతకు ముందు వచ్చినటువంటి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా, తెలంగాణకు వచ్చిన నాయకులు అందరి స్పీచ్లని మీరు గమనించి చూడండి, నితిన్ నబీన్ స్పీచ్ ని గమనించి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలని ఎక్కువ ఫోకస్ చేస్తూ తెలంగాణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. పర్టికులర్లీ చెప్పాలంటే MIM-ని విమర్శించడమో, కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శించడమో, TRS ప్రభుత్వం గురించి కొంత విమర్శ చేయడమో చేస్తారు. కానీ నితిన్ నబీన్ ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగంలో, ఆయన బూత్ కార్యకర్తల సమావేశంలో కావచ్చు, అనేక రకాలుగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే కనుక స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ ఎందుకు ఫెయిల్ అవుతోంది, ఎక్కడ మార్చుకోవాలి, ఎలా తెలంగాణలో విజయం సాధించగలదు, ఈ అంశాల చుట్టూ తానే ఆయన ప్రసంగాలు సాగాయి, ఆయన మీటింగ్స్ జరిగాయి. సీనియర్ నాయకులు అందరితోటి కోర్ మీటింగ్ నిర్వహించుకున్నారు. వాళ్ళందరికీ కూడా క్లాస్ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ అనేక చర్చలు నడుస్తున్నాయి. కానీ నేను ఆ జోలికి వెళ్ళను. వార్నింగ్ ఇచ్చారా, క్లాస్ స్పీకరా, నిజంగానే వాళ్ళతోని ఏదైనా సంప్రదింపులు గట్టిగా జరిపారా, మీరు ఇలా చేయకపోతే కుదరదన్నారా, అవన్నిటికంటే కూడా ఆయన ఒక పర్ఫెక్ట్ మెసేజ్ అయితే ఇచ్చారు. నితిన్ నబీన్ ఇచ్చిన మెసేజ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆయన ఇచ్చిన మాటల్లో కూడా, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో చూస్తేనండి, సెప్టెంబర్ 17 గురించి ప్రస్తావన చేస్తూనే, అంటే పటేల్ గారి గురించి మాట్లాడుతూ, పటేల్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైన సందర్భం, విమోచన జరిగినటువంటి విధానం, వాటి గురించి మాట్లాడుతూనే, అండ్ ఈ రోజున్న కాళేశ్వరము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయని విధానము, అండ్ ఇంకోవైపు కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుంది, వీటన్నిటి గురించి ప్రస్తావన చేస్తూ వచ్చారు. ఒక సీరియస్ మెసేజ్ ఏమి ఇచ్చారంటే గనక, తెలంగాణలో అంటే బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అక్కడ విపక్షాలు కనీసం బీజేపీని ప్రచారం చేయడానికి కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతించలేదు. ప్రచారానికి కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగాము. తెలంగాణలో రావడం నిజంగా తెలంగాణలో ప్రజలు స్వాగతిస్తున్నారు, ప్రజలు రావాలని కోరుకుంటున్నారు, నాయకులు కదలట్లేదు అనే మాటనైనా నర్మగర్భంగా మనసులో ఉన్నది ఆయన నేరుగా చెప్పారు. అండ్ ఇంకొకటి, తెలంగాణలో బీజేపీకి చూడండి, మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి, 8 మంది ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. కార్పొరేటర్లో 40 మంది దాకా, 40 మందికి పైన గెలిచారు. కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు అనుకోండి, బట్ 40 మంది అయితే 47 మంది గెలిచారు కదా కార్పొరేటర్లు. సో రాబోయే GHMC ఎలక్షన్స్ కి నిజంగానే యాక్షన్ ప్లాన్ ఉందా? రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏ యాక్షన్ ప్లాన్ తో వెళ్లాలనుకుంటున్నారు? ఈ చర్చలన్నీ ఉన్నాయి.
సో బేసికల్లీ సీనియర్ నాయకులు చూస్తే అందరూ, అంటే ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు మంత్రివర్గంలోకి ఇంకొకరు ఎవరో చేరే అవకాశం కూడా ఉందనే చర్చ కూడా వస్తోంది. సో తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదా అంటే, ఈవెన్ బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్న టైంలో కూడా ఆల్మోస్ట్ అందరు మంత్రులు వచ్చారు. ఎవ్రీ 2 వీక్స్ ఒక నాయకుడు వచ్చారు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ప్రధానమంత్రి బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పడిస్తే బ్రహ్మాండంగా. అవును, ఎందుకు ప్రతి 2 వారాలకు కనీసం 2 వారాలకు యావరేజ్ కింద ఒక కేంద్ర నాయకుడు వచ్చేవాడు, జాతీయ నాయకుడు ఒకరు వచ్చేవాడు, ఏదో ఒక మీటింగ్ రూపంలో, ఏదో ఒక దాంట్లో. అంటే ఎప్పుడు అవసరం ఉందన్నా మొత్తం మోహరించారు. సెంట్రల్ బీజేపీ స్టేట్ బీజేపీకి సపోర్ట్ చేయలేదు అనేది లేనే లేదు, చాలా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఫండ్స్ పరంగా సపోర్ట్ చేశారు, నాయకులు ఎవరైనా తీసుకురావాలంటే సపోర్ట్ చేశారు. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ, కొంచెం సీరియస్ యాక్టివిటీలోకి తెలంగాణ బీజేపీ వెళ్లే విధంగా నితిన్ నవీన్ గారి పర్యటన సాగిందని నాకు అనిపిస్తుంది. బికాస్ ఆయన పర్యటన తర్వాత నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటే చాలా పాజిటివ్ సంకేతాలు అయితే ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ మీరు ఇందాక అన్నారు, ఎక్కడికి వెళ్తుందండి, ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అనేది, అలాగే ఉంటుందేమో. వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు మనం మారకూడదు, ఇలాగే ఉందాం అని. అంటే ఎంతమంది నితిన్ నవీన్ లో చేంజ్ చేస్తారు? ప్రధానమంత్రి వచ్చినా కదలని బీజేపీ, నితిన్ నవీన్ వస్తే కదులుతుందా? అది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. ఎందుకంటే అట్లీస్ట్ తమిళనాడులో ఒక ప్రయత్నం జరిగింది, ఆయన ఉండగా, అన్నామలై ఉండగా. సరే ఆయన వెళ్ళిపోయారు, పార్టీ వేరే వ్యవస్థ ఏదో పెట్టుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం కూడా మంచి బలం ఉన్న చోట, ఇక్కడ బలం లేక కాదు, బీజేపీ బలం ఉంది, గ్రాస్ రూట్ లెవెల్ బలం ఉన్న చోట నాయకత్వం ఇలా వ్యవహరించడం. ఆంధ్రప్రదేశ్ వదిలేండి, 30 ఏళ్ళ దాకా ఆలోచించే పరిస్థితి కూడా లేదు అక్కడ. నితిన్ నవీన్ ఒక మాట అన్నారు మొన్న, ఆయన మీరు అన్న దానికి దగ్గరలోనే ఉంది యాక్చువల్లీ. ఆయన అన్న మాట ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బిల్డ్ చేసింది బీజేపీ, కానీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు యాక్చువల్లీ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకతను బిల్డ్ చేసింది అండ్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను బిల్డ్ చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ తన్నుకుపోయింది అనే విధంగా ఆయన మాట్లాడారు. లిటరల్ అదే జరిగింది కదా, లిటరల్ అదే జరిగింది. కాకపోతే దీంట్లో మరి కేంద్ర నాయకత్వం పాత్ర లేదా? వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకు అంటే లాస్ట్ మూమెంట్ లో అధ్యక్ష మార్పు చేశారని అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు అధ్యక్ష మార్పు చేశారో ఒక కమ్యూనికేషన్ లేదు, సరిగ్గా కమ్యూనికేట్ చేసింది లేదు. 2 పోనీ ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షుడయ్యారు. ఇక్కడ చాలా వర్గ విభేదాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఒకరికొకరికి పడని పరిస్థితులే ఉన్నాయి. అటు సంజయ్ గారు, ఈటల రాజేందర్, లేకపోతే డికే అరుణ, లేకపోతే అటు అరవింద్, లేకపోతే ఒక్కొక్కరు ఒక నాయకుడే, ఒక్కొక్కరు మంచి నాయకులే. మళ్ళీ వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా పనిచేయగలరు, వాళ్ళకున్న సామర్థ్యం చాలా అద్భుతమైంది. కాకపోతే అందరినీ ఒక ఘాటన కట్టగలిగేటువంటి అదేదైతే ఉంటుందో, ఆ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో, ఆ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఎక్కడో మిస్ అవుతోంది. అది ఇప్పుడు రామచంద్రరావు గారు నిజంగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రయత్నం బానే ఉంది, కానీ ఎంత మేర ఓట్ల రూపంలోకి మారుతుంది, ఇది క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ రోజు టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ విత్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ప్రోగ్రామ్.